కొంగు బంగారంగా కొలిచే నాగేంద్ర స్వామి భక్తుల కొంగు బంగారంగా కొత్తపల్లి ఆలయం హుజూరాబాద్ కోరిన కోరికలు తీర్చే ఆరాధ్య దైవంగా భక్తుల పాలిట కొంగు బంగారంగా శ్రీవల్లి దేవసేన సహిత శ్రీ నాగేంద్ర స్వామి కొలువుదీరారు. హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో వెలిసిన ఈ ఆలయం నిత్యం భక్తుల సందడితో కలకలలాడుతుంది. నాగన్న చల్లగా చూడాలంటూ భక్తులు స్వామివారిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నారు. ఆలయంలో ప్రతిరోజు ధూప దీప నైవేద్యాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా వెలిసిన పుట్ట ఆధారంగా ఆలయ నిర్మాణం. కొత్తపల్లిలో 2001లో శ్రీ నాగేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రకృతి సిద్ధంగా వెలిసిన పుట్టను ఆధారంగా చేసుకుని తొలుత గర్భగుడిని నిర్మించారు. వేద పండితులు జాగర్లపూడి కోటయ్య శర్మ, పందిళ్ల భాస్కర శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ నాగేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గ్రామస్తులు కలిసి ఆలయ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణ పనులను దశల వారీగా చేపట్టారు. గర్భగుడికి అనుసంధానంగా ఉపమండపం, గోపురం, ప్రాకారం, ధ్వజస్తంభం, నవగ్రహ మండపం తదితర నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఇటీవల 30,000 వ్యయంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పూలతోట భక్తులను, సందర్శకులను ఆకట్టుకుంటుంది. ప్రత్యేక పూజలకు ప్రత్యేకత. శ్రీవల్లి దేవసేన సహిత శ్రీ నాగేంద్ర స్వామిని ప్రతిరోజు పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు. కొత్తపల్లి గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా భక్తులు ఆలయానికి తరలి వస్తున్నారు. ప్రతి మంగళవారం కాలసర్ప దోషం, నాగదోష నివారణకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా నాగుల పంచమి, నాగుల చవితి వేడుకలను ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు, నైవేద్య కార్యక్రమాలు చేపడుతున్నారు. వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం. ఆలయ ఆవరణలో శ్రీవల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. అదేవిధంగా అయ్యప్ప మాలధారణ భక్తులు అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవాన్ని నిర్వహించడంతో పాటు దివ్య పడిపూజ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో చేపడుతున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిత్య పూజలు, ప్రత్యేక ఉత్సవాలు, భక్తుల విశ్వాసంతో కొత్తపల్లి నాగేంద్ర స్వామి ఆలయం క్రమంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. తమ కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తూ భక్తులు స్వామివారిని ఆశ్రయిస్తున్నారు. ఆలయ అర్చకుడు ప్రతిరోజు స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తూ పూజా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నాగుల పంచమి వంటి పర్వదినాల్లో భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. భక్తుల విశ్వాసం, గ్రామస్తుల సహకారం, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా కొత్తపల్లి శ్రీ నాగేంద్ర స్వామి ఆలయం నిలుస్తోంది. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ నమశివాయ. శ్రావణమాసం వచ్చిందని చెప్పంటనే పండుగల సందడి. అందులో కూడా ఈరోజు నాగపంచమి, శ్రావణ శుద్ధ పంచమి. పంచమి అనగానే ఈ మాతలందరూ కూడా వల్మీకం అంటే పుట్టలో కూడా పాలు పోసి ఆ పుట్టను బంగారంగా భావించి ఆ పుట్ట బంగారం ఆరోగ్యరీత్యా ఆ పుట్ట బంగారాన్ని నావిస్తాను కళ్ళకు శరీర భాగాలు పెట్టుకొని తల్లులు అంటే మాతలందరూ కూడా పిల్లలు వృద్ధిగా ఉండాలని చెప్పని ఈ పుట్ట బంగారం తీసుకొని పోయి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా పెట్టేటువంటి ఆచారం. ఈ నాగపంచమి 2000 సంవత్సరం వసంత పంచమి రోజున ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందు కేవలం ఈ వల్మీకం అంటే పుట్ట ఒకటే ఉండే. ఇక్కడ ఈ పుట్ట కూడా నాగుల చవితి నాడు ఇక్కడ అనౌన్స్మెంట్ చుట్టుపక్కల గ్రామాలకు పెడితే విగ్రహ ప్రతిష్టాపన కాకముందే వేల మంది మాతలు, భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు కూడా నెరవేర్చుకోవడం జరిగింది. 2000 సంవత్సరం వసంత పంచమి జనవరిలో కూడా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపినాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నాగపంచమి, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారి యొక్క వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం, అయ్యప్ప స్వాముల యొక్క ఆరట్టు మహోత్సవం, పడిపూజ కార్యక్రమం, ఈ 4 కార్యక్రమాలు ఈ శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయం ఈ కొత్తపల్లిలో వెలిసినటువంటి దేవాలయంలో కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ నాగ పంచమి నాడు, నాగుల చవితి నాడు కళ్యాణ మహోత్సవానికి కూడా మన కరీంనగర్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల
నుంచి కూడా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా సంతానం కాని వాళ్ళకు సంతానం కోసం, కళ్యాణం కాని వాళ్ళకు కళ్యాణం కోసం, ఉద్యోగ రీత్యా సెటిల్ కానిటువంటి వాళ్లకు ఉద్యోగ ధర్మం కోసం మనం ఏ కోరికైతే కోరుకొని స్వామివారికి విశేషము చేసి దండం పెట్టుకుంటామో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ దేవుని యొక్క అనుగ్రహంతో కోరిన కోరికలు తీర్చే కొత్తపల్లి నాగేంద్ర స్వామి అని చెప్పని ఈ స్వామివారికి పేరు ఇక్కడ ఇలవేలుగా నిలిచింది. ఇవాళ దాదాపు 5 నుంచి 10,000 మంది భక్తులు వచ్చి ఉంటారని చెప్పని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నేను కరెక్ట్ 3 గంటల 45 నిమిషాలకు స్వామివారికి అభిషేకం అలంకరణ 5 గంటలకు అయిపోయింది. 5 గంటల నుంచి మీరు వచ్చినాకనే ఇప్పుడే బయటికి వచ్చిన 11 గంటల 20 నిమిషాలు అయింది. ఇప్పటికి కూడా ఈ ప్రత్యేక దర్శనాల లైన్లలో కానీ తర్వాత ధర్మ దర్శనాలలో కూడా అనేక మంది భక్తులు ఉన్నారు కాబట్టి ఈ ప్రాంత నాయకులు కూడా ఈ దేవాలయం పైన దృష్టి పెట్టి ఆలయ అభివృద్ధికి ప్రాంత ప్రజలు నాయకులు కూడా తోడ్పడవలసిందిగా ప్రత్యేకంగా ఈ సందర్భంగా మీ ఈ ఛానల్ ద్వారా మేము కోరడం జరుగుతున్నాం. మనకి మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ పోతే మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు వేరే స్టేట్లలో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళ బంధువర్గాలలో కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా రాకుండా కూడా పూలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ పంపిస్తే వాళ్ళ గోత్రనామాలతో పూజ చేసి అవి మేము అక్కడికి ప్రసాదంగా పంపిస్తున్నాం. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. వాళ్ళు కూడా ఇక్కడికి టెంపుల్ అభివృద్ధి కోసం కూడా సహాయపడుతుందని చెప్పని ఇది ప్రత్యేకంగా చెప్తున్నాం. పందిళ్ళ భాస్కర్ శర్మ, ప్రధాన అర్చకులు, నాగేంద్ర స్వామి దేవాలయం, కొత్తపల్లి. మాది ఈ గుడికి జాగా ఇచ్చిన మేమే. ఈ గుడి జాగా మొత్తం మాది. ఈ గుడి ఆకుల రంగేయానికి మా తాత జాగా. ఈ గుడికి దాదాపు 5,000 మంది 6,000 మంది దాకా వస్తారు. ప్రతి మంగళవారం 1000 మంది దాకా వస్తారు. గుడికి ప్రతిరోజు పొద్దుగా 5 గంటలు తీసుకెళ్తుంది. సాయంత్రం 12-11 అయితే మంచి మంగళవారం గుడికి మంచిగా ఉంటుంది. గుడి డెవలప్మెంట్ మంచిగా చేస్తారు. ఇప్పటివరకు అయితే ఐఆర్ఏ డెవలప్మెంట్ చేస్తారు మొత్తం. చుట్టుపక్కల పల్లెటూరులో పని వస్తారు, సిటీ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు. ప్రతి సంవత్సరం ఇట్లాగే వస్తారా? ప్రతి సంవత్సరం వస్తారు. ఇక్కడ వీళ్ళ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉంటాయి ఏర్పాట్లు. మేము మంచిగా చేస్తాం ఏర్పాట్లు అందరికీ. ఎంతమందికి ప్రతి ఏటా ఏర్పాటు చేస్తారు మీరు? దాదాపు ఒక 5,000 మంది 5,000 మంది వస్తారు. ఎక్కువ వస్తారు కానీ తక్కువ. అలా నీళ్ళు కానీ భోజన సౌకర్యాలు భోజనాలు నీళ్ళు ఉన్నాయి, తీర్థ పదార్థాలు ఉంటాయి. భోజనాలు గీనాలు ఏమి ఉంటాయి. అంటే ఎన్ని గంటల వరకు చేస్తారు? ఇట్లా 12-2 దాకా చేస్తాం. చాలా బాగుంటుంది. ఏ కోరికలైనా నెరవేరుస్తుంది అమ్మ అని మేము ఇక్కడికి వస్తున్నాం. ప్రతి ఇయర్ వస్తున్నాం ఇక్కడికి. కోరికలు ఉంటాయి బయటికి చెప్పకూడదు. ఎన్ని సంవత్సరాలు వస్తున్నాం? ఒక 5 years 6 years అవుతుంది రావడం. 10 years మ్యాక్స్. చెప్పండి. హుజరాబాద్ నుండి 10 years నుండి వస్తున్నాం. మేము ఈ పాప కోసం ఫస్ట్ ఆమె నుండి స్టార్టింగ్ అయినా మేము. ఇప్పుడు 24 years అవుతుంది మేము రావట్టి ఇక్కడికి. మేము అనుకునే అన్నీ సక్సెస్ అవుతున్నాయి. ప్రతి ఏటా ఏర్పాటు ఎట్లా ఉంటాయి ఇక్కడ? ప్రతి ఏటా బాగుంటాయి.